హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. ఈరోజు సంధ్య హోమ్ ఫుడ్స్లో మంచి రెసిపీ చెప్తానండి. సో మా ఇంటి సాంబార్ చేసుకుందాం స్పెషల్గా. సాంబార్ కోసం ముందుగా పప్పు ఉడకబెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజుగా చింతపండు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక ముక్కుడు పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్స్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. సాంబార్ కోసము వెజిటేబుల్స్ సొరకాయ, ఉల్లిగడ్డలు, ములక్కాయ, క్యారెట్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అన్నీ కట్ చేసుకొని మంచిగా కడిగేసుకొని సాంబార్ కోసం వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్నాక ఒక 2-3 సార్లు బాగా కలిపేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా మంచిగా కలిపేసుకొని మగ్గించాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఈ సాంబారు ఇడ్లీకి, వడకి, రైస్కి చాలా ఫేవరెట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మా స్పెషల్ ఎలా ఉంటుందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మధ్యలో కలిపి మూత పెట్టేసుకోవాలి. ముందుగా 15 నిమిషాలు నానబెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్న పప్పును కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకొని సాంబార్కి సరిపడగా వేసేసుకోవాలి. ముక్కలు అప్పుడే మెత్తబడడానికి వచ్చేసాయండి. పప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పు వక్కలు కలిసి ఉడికేటప్పుడు మనం సాంబార్ కోసం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి పెట్టుకోవాలండి. నేనైతే రసం పల్చగా చేసుకుంటాను. పల్చగా చేసుకొని వేస్తాను. చిక్కగా ఉంటే ఎంత క్వాంటిటీ వాటర్ వేయడానికి కరెక్ట్గా ఉండదు. పల్చగా ఉంటే క్వాంటిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. చింతపండు రసం వేసేసుకోవాలి. వేసుకున్నాక పులుపుకు తగ్గట్టుగా వాటర్ ఒక 1.5 గ్లాస్ వరకు వేయాలి. చింతపండు రసం వేసాక సాంబార్ కలరే మారిపోతుంది. మా ఇంట్లో సాంబార్ వడ అయితే స్పెషల్ రెసిపీ. నేను ఆ వీడియో కూడా రేపు పోస్ట్ చేస్తాను. ఒక్కసారి మాలాగా ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి. మా కొత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు మా సపోర్ట్ మాకు తెలియచేయండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. సాంబార్ పులుపు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగా పడుతుంది. ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 1.5 స్పూన్ కారం. మా కారం చప్పగా ఉంటుందండి, అందుకే ఎక్కువ వేస్తాను. కొంచెం బెల్లం, కంపల్సరీ బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే టేస్టే మారిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. ఇంకా పెట్టే ముందు సాంబార్ పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో హాఫ్ వరకు కవర్ చేస్తూ మగ్గిచ్చేసుకోవాలి. మొత్తం మూత పెట్టేస్తే సాంబార్ పొంగిపోవడానికి ఎక్కువగా ఉంటుంది. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా కూడా 2 డేస్ అయినా బాగుంటుంది సాంబారు.
మా వీడియోస్లో మీకు ఎలాంటి వీడియోస్ నచ్చాయి అనేది ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సాంబార్ మగ్గిపోయిందండి, చాలా మంచిగా ఉడికింది, ముక్కలు కూడా ఉడికాయి మంచిగా. లాస్ట్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ అట్లా గీ వేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసుకొని తింటే సరిపోతుంది. సూపర్ యమ్మీ యమ్మీ సాంబార్ రెడీ. ఒక్కసారి టేస్ట్ చేయండి.